నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనకి ఎవరైనా బిల్డర్లు మోసం చేశారనుకోండి, ఏం చేస్తాం? సివిల్ కోర్టుకెళ్ళి సివిల్ సూట్ వేస్తామా? సంవత్సరాలు సివిల్ కోర్టులో తిరుగుతామా? కోర్టు ఫీజు కట్టి, అడ్వకేట్ ఫీజు కట్టి, లేకపోతే కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేస్తామా? కాదు. రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ మధ్య కొత్తగా వచ్చింది. ఒక ఎగ్జాంపుల్గా నిన్న లేటెస్ట్గా ఒక తీర్పు ఏంటంటే, ఒక బిల్డర్ తనని అన్యాయం చేశాడు, అక్రమంగా డబ్బులు తీసుకున్నాడు, కాబట్టి నాకు నష్టపరిహారంతో పాటు నేను కట్టిన డబ్బులు రిటర్న్ చేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో కంప్లైంట్ ఇచ్చాడు ఒక వ్యక్తి. ఇరుపక్షాల వాదనలు విన్న సదరు రేరా తెలంగాణ బిల్డర్ మోసం చేసింది కరెక్టే, కాబట్టి 9.96 లక్షల రూపాయలు రిఫండ్ చేయాలి, అది కాక కట్టిన డబ్బుల్లో మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, తప్పుడు ప్రకటనలు, మిస్లీడింగు, అన్రిజిస్టర్డ్ ప్రాజెక్టులు చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందులాగా కాకుండా రేరా చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. ఇట్లా నష్టపరిహారంతో పాటు ఫైన్ కూడా ఇంపోజ్ చేసే అవకాశం ఉంది, ఒకవేళ తప్పుడు ప్రాజెక్టు, తప్పుగా డబ్బులు తీసుకుంటే అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.